పంపించేసిన విషయం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజు ఈయన మాట్లాడినప్పుడు నాటకాలు కొత్త నాటకాలు మాట్లాడుతున్నాడు. 2009లో చరిత్ర నెమరేసుకోమంటున్నాను. నేనున్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. తండ్రి చనిపోతే మేము బాధపడ్డాం. తండ్రి చనిపోతే శవాన్ని పెట్టుకుని ముఖ్యమంత్రి కావడానికి సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి ఈ యొక్క సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే కాదు, ఈ రోజు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డికి నాకు కూడా ఒకప్పుడు సన్నిహిత సంబంధాలు ఉండేటివి. మేమిద్దరం మంచి స్నేహితులం. రాజకీయాల్లో రెండు పార్టీలు ఉన్నప్పుడు ఇద్దరం కూడా డిఫర్ అయి వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేశాం. తమిళలో నేను అడుగుతున్నా, ఈ యొక్క కోడూరులో ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. మీకు అందరికి అర్థమైంది కదా? అర్థమైందా లేదా? అర్థమైంటే జైలు పైకి ఎత్తండి, మాకు అర్థమైందని. ఈ రోజు అంటున్నాడు అంత కొన్ని పక్కన పెట్టుకొని దేవుడికి ఏ తెలియాలంటాడు. ఏం తమ్ముళ్ళు మీకు అందరికీ తెలుసు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకడికే తెలియదా అని అడుగుతున్నా. ఏం చెప్పారు మీ సాక్షి పేపర్లో? మొట్టమొదటిసారిగా గుండెపోటని చెప్పావా లేదా అని అడుగుతున్నా. అక్కడి నుంచి నారాసుర రక్త చరిత్ర అని చెప్పాడు. ఆ రోజు కూడా పోస్ట్ మార్టం అయిందంటే వివేకానంద రెడ్డి కూతురు గట్టిగా పట్టుబట్టి పోస్ట్ మార్టం కోసం కోరితే పోస్ట్ మార్టం చేస్తే అంతవరకు గుండెపోటని చెప్పిన వాళ్ళు పోస్ట్ మార్టం చేసిన తర్వాత తల మీద బలమైన గాయాలు గొడ్డలితో నరికితే నిన్నే ఒక సినిమా వచ్చిన తమ్ముళ్ళు చూశారా? వివేకం చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చూశారా అని నేను అడుగుతున్నా. అంత ఘోరంగా చంపాడు కరెక్టా నేను అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా అంబులెన్స్ దారి ఇచ్చేసేయండి. కావాలని కూడా పంపిస్తా ఉంటారు అంబులెన్స్, ఇవన్నీ అయినా పర్వాలేదు, దారి ఇచ్చేసేయండి. అంబులెన్స్ దారి ఇవ్వాలి. అంబులెన్స్ దారి ఇచ్చేసేయండి. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఇలాంటి పనులన్నీ చేసి ఈ రోజు వాళ్ళ ఇంట్లో గొడవలు, అది మాకు చుట్టే ప్రయత్నం చేస్తావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. మేము పవన్ కళ్యాణ్ గారు కలిశాం, బీజేపీతో కలిశాం, జట్టు కట్టాం. కూటమి అధికారంలోకి రావడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. ఇది మా కోసం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, భవిష్యత్తు బంగారు బాటలో నడవాలని మా ఉద్దేశం. ఈ రోజు ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితి మీరు ఒకసారి చూడండి. నా జీవితంలో రైల్వే కోడూరులో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సింబల్ లేకుండా 45 ఏళ్లలో ఎప్పుడూ లేదు పార్టీ పెట్టిన తర్వాత. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఒక పక్క శ్రీధర్ జనసేన గాజు గ్లాసు, ఇంకో పక్కన కిరణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ కమలం పువ్వు గుర్తు. అంటే తెలుగుదేశం పార్టీ లేదంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ తెలుగుదేశం పార్టీ త్యాగం చేశాం. జనసేన జన సైనికులు చాలా నియోజకవర్గాల్లో త్యాగాలు చేశారు. బీజేపీ జాతీయ పార్టీగా ఉండి వాళ్ళు త్యాగాలు చేశారు. మా త్యాగాలు ఈ రాష్ట్రం కోసం, మీ భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి సందర్భంలో మేము వస్తే మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు నీకు ఎక్కడుందని అడుగుతున్నా. మీ చెల్లెల్ని నువ్వు ఉపయోగించుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ తల్లిని ఉపయోగించుకున్నావా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఎందుకు దూరం అయ్యారో సమాధానం చెప్పమని అడుగుతున్నాను. అంటే ఉపయోగించుకోవడం, వదిలేయడం,
అలవాటైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.